బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంత్రి గుమ్మనూరు జయరాంకు వైసీపీ షాక్ ఇచ్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మేయర్ బివై రామయ్యను ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది వైసీపీ. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బుట్ట రేణుకను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది అధిష్టానం. ఇక ఈ రెండు స్థానాలను రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు నిరాకరించినట్టుగా తెలుస్తోంది గుమ్మనూరు జయరాం. అధిష్టానానికి అందుబాటులో లేరు అనే మాట కూడా వినిపిస్తోంది. సో ఏం జరగబోతోంది, గుమ్మనూరు విషయంలో ఏం చేయబోతుంది వైసీపీ అధిష్టానం, ముఖ్యంగా ఇటు గుమ్మనూరు జయరాం కూడా ఏం చేయబోతున్నారని ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే మాత్రం అక్కడ జరుగుతోంది. ఇంతకీ గుమ్మనూరు ఎక్కడున్నారు, గుమ్మనూరుతో సంప్రదింపులు జరుపుతున్నారా లేకపోతే గుమ్మనూరుతో కాంటాక్ట్లోకి వచ్చారా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి హుసేన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. హుసేన్, ఎమ్మిగనూరుకి సంబంధించి ఏం జరుగుతుంది, ముఖ్యంగా ఇటు గుమ్మనూరు పరిస్థితి ఏంటి అక్కడ? సచిన్, కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయం చాలా హీట్ ఎక్కింది. ఎందుకంటే వైసీపీ తీసుకున్నటువంటి నిర్ణయాలు మొత్తం అధిష్టానానికి తలనొప్పిగా మారినట్టు మనకు ప్రధానంగా తెలుసు. ఎందుకంటే 3వ లిస్టులో మంత్రి గుమ్మనూరు జయరాం ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. ఆయన ఎంపీ వాల్మీకి వర్గానికి సంబంధించిన నేత కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినట్లయితే ఈ పార్లమెంట్ లో ఉన్నటువంటి ఓటు బ్యాంకుని కొల్లగొట్టొచ్చు. అధికారంలో రావడానికి ఆస్కారంగా ఉన్నటువంటి ఓటు బ్యాంకు ఉన్నటువంటి వాల్మీకి సామాజిక వర్గం అందుకోసమే అతనికి పెద్దపీట వేసి ఎంపీ అభ్యర్థిగా వెళ్లాలని ఆదేశించింది వైసీపీ అధిష్టానం. అయితే ఈ నేపథ్యంలో మంత్రి గుమ్మనూరు జయరాము ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి లేదు. స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తల నిర్ణయం నేను ఢిల్లీకి వెళ్ళమంటారా లేకపోతే స్థానికంగా ఎమ్మెల్యేగా పోటీ చేయమంటారా అనేసి తన ముఖ్య కార్యకర్తలతో అంచెలతో సమావేశమైనటువంటి నేపథ్యంలో అంచెలంతా కూడా తప్పనిసరిగా ఆలూరు నియోజకవర్గం నుంచే పోటీ చేయాలి, ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగాలని కోరినటువంటి సందర్భంలోనే అధిష్టానానికి అల్టిమేటం పంపించారు మంత్రి గుమ్మనూరు జయరాం. నాకు స్థానికంగా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వండి, లేదా నా కొడుకు ఎవరైతే గుమ్మనూరు ఈశ్వర్ ఉన్నారో ఈశ్వర్కి ఎమ్మెల్యే సీటు ఇవ్వాలనేసి పట్టుబట్టారు. అయితే ఈ నేపథ్యంలోనే అధిష్టానం ఫైనల్ నిర్ణయం తీసుకుంది. స్థానికంగా ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా చిప్పగిరికి సంబంధించినటువంటి విరూపాక్షని నియమించడం జరిగింది. దాంట్లో ఎలాంటి మార్పు లేదు, మీరు తప్పనిసరిగా ఎంపీగా పోటీ చేయాలని ఆదేశించింది వైసీపీ అధిష్టానం. ఈ నేపథ్యంలోనే తన రాజకీయ భవిష్యత్తు నిర్ణయించుకునేందుకు మంత్రి గుమ్మనూరు జయరాము టీడీపీతోనూ అటు కాంగ్రెస్ పార్టీతో మంత్రాలు జరిపారు. మొదటగా టీడీపీలోకి వెళ్లాలనేటువంటి ప్రయత్నాలు చేశారు. గుంతకల్లు, అదేవిధంగా మంత్రాలయము, ఆలూరు 3 ఆప్షన్ గా పెట్టుకున్నారు. ఈ 3 ప్రాంతాల్లో ఏ ప్రాంతాల పోటీకి సై అన్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి గుమ్మనూరు జయరాంకి గుంతకల్లు ఇచ్చేందుకు సిద్ధమైనటువంటి నేపథ్యంలోనే గతంలో మంత్రి గుమ్మనూరు జయరాం మీద ఉన్నటువంటి అనేక ఆరోపణలతో పాటు ఆలూరు నియోజకవర్గంలో పేకాట ఆడించడం, పేకాట మంత్రి అనేసి టీడీపీ నాయకులు విమర్శించిన నేపథ్యం ఒకటి ఉంటే తన కొడుకు సంబంధించిన బెంజ్ కారు గిఫ్ట్ గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ వైసీపీ మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. మరి అలాంటి వ్యక్తినే తన టీడీపీ అభ్యర్థిగా ప్రకటిస్తే మాత్రం రాజకీయంగా కొంత మైనస్ అవుతుంది, డ్యామేజ్ అవుతుంది అనేటువంటి నేపథ్యంలోనే పునరాలోచన పడింది టీడీపీ. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఇక్కడ ఒక చిన్న పాస్ తీసుకుని పెడుతున్నాం చేద్దాం హుసేన్. ఎందుకంటే ఒకవేళ ఎంపీగా ఆయన నిరాకరిస్తే కనుక ఆయన బుజ్జగించే ప్రయత్నాలు వైసీపీ నుంచి ఏమైనా జరిగాయా? సచిన్, వైసీపీ అధిష్టానం స్పష్టంగా అనేక సందర్భాల్లో మాట్లాడింది, మీకు శ్రేయస్కరమైనటువంటి సీటు ఇక్కడ ఎంపీగా పోటీ చేయడమే. స్థానికంగా ఉన్నటువంటి మీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, మీరు చేసినటువంటి భూ కబ్జాలు, మీరు చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి పేకాట ఆడించడం, లేకంటే ఏదైతే వ్యతిరేక కార్యకలాపాలు ఉన్నాయో ప్రజా వ్యతిరేకత చాలా ఉంది, మీరు ఓడిపోయే అభ్యర్థిగా ఉన్నారు. అందుకోసం మీకు అక్కడ పోటీ చేయడం శ్రేయస్కరం కాదు. కాబట్టి నెక్స్ట్ రెండవసారి అధికారంలోకి వైసీపీ పార్టీ అధికారంలోకి రావాలంటే తప్పనిసరిగా వైనాట్ 175 జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఏదైతే టార్గెట్ ఉన్నారో ఆ టార్గెట్ రీచ్ కావాలంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గుమ్మనూరు జయరాంని పెట్టినట్టయితే అధికారంకి వచ్చేటువంటి సీటు గెలిచేటువంటి పరిస్థితి లేదు. దాని ద్వారా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి వైసీపీకి అని భావించినటువంటి నేపథ్యంలోనే తన సెకండ్ ఆప్షన్ కూడా తీసుకోవడం జరిగింది మంత్రి గుమ్మనూరు జయరాం. ఒకవేళ నాకు సీటు కేటాయించకపోతే నా కొడుకు ఇవ్వండి పక్షంలో నా వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు, కపటాల వెంకటప్ప నాయుడు కూతురు కపటాల బొజ్జమ్మ ఉన్నారు, లేదా ఎమ్మెల్సీగా ఉన్నారు ఆదోళనలో ఉన్నటువంటి మధుసూదన్ నాయుడుకి ఇవ్వాలనేసి ప్రపోజల్ పంపించినటువంటి సందర్భంలో వైసీపీ అధిష్టానం పరిశీలించింది. అయితే వీళ్ళిద్దరు కూడా సరైనటువంటి క్యాండిడేట్స్ కాదు, తప్పనిసరిగా వైసీపీకి సంబంధించినటువంటి సీటు కేటాయించి వస్తే మాత్రం గట్టిగా ఉన్నటువంటి క్యాండిడేట్, బలమైనటువంటి క్యాండిడేట్, ఈ నియోజకవర్గం అంతా కూడా ప్రత్యేకంగా తనకు ఒక బ్యాచ్ ఉంది, కార్యకర్తలు ఉన్నారు, టీం ఉంది, వర్గం ఉంది. కాబట్టి విరూపాక్షకి ఇస్తేనే అక్కడ తప్పనిసరిగా వైసీపీ జెండా ఎగరేస్తుందనేటువంటి భావనకు వచ్చినటువంటి నేపథ్యంలో, సర్వేలు ఇచ్చినటువంటి నేపథ్యంలో
మంత్రి గుమ్మనూరు జయరాం పెట్టినటువంటి ప్రతిపాదన అటు బొజ్జమ్మనైనా లేకపోతే మధుసూదన్ నాయుడు ఎమ్మెల్సీ ఉన్నారు, వీళ్ళ ఇద్దరిని కూడా ఎవరు కేటాయించలేదు. నాకు ప్రాధాన్యత ఇవ్వలేదు. పోనీ నేకి అధిష్టానాన్ని నేను గౌరవించాను, నాకు సీటు మార్చాల్సి వస్తే నేను ఎంపీకి పోవడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నా వర్గానికి సంబంధించినటువంటి ఈ ఇద్దరు పేర్లు ఎవరైనా ఒకరిని ప్రతిపాదించడానికి పరిశీలించడానికి చెప్పినప్పటికీ అధిష్టానం పట్టించుకోలేదు. కాబట్టి అధిష్టానం మీద అలిగి అధిష్టానం పైన ధిక్కార స్వరం పెట్టి నాకు తప్పనిసరిగా ఢిల్లీకి వెళ్ళమంటారా లేకపోతే ఇక్కడ ఉండమంటారని తన కార్యకర్తలు సమావేశం పెట్టుకున్నటువంటి నేపథ్యంలోనే తన గుమ్మనూరు జయరాము ఇక్కడే స్థానికంగా పోటీ చేయాలని మెజార్టీ కార్యకర్తలు అందరూ కూడా భావించిన నేపథ్యంలో తన నిర్ణయం మార్చుకుని అటు టీడీపీకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. అయితే టీడీపీలో కూడా గేట్ క్లోజ్ కావడంతో కాంగ్రెస్ పార్టీతో అది చర్చలు జరిపారు. డికే శివకుమార్ తో తన బంధువు అయినటువంటి మంత్రి కర్ణాటక మంత్రి నాగేంద్ర ఉన్నాడు. ఈ నాగేంద్రతో బెంగళూరులో చర్చలు జరిగాయి. వయా ఢిల్లీకి వెళ్ళి అక్కడ మంత్రాలు కూడా కేంద్ర అధిష్టానంతో చర్చించినట్టు తెలుస్తుంది. కర్నూలు పార్లమెంటుతో పాటు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి గుంతకల్లు, ఉరువకొండ, రాయదుర్గం ఈ 3 నియోజకవర్గాల్లో వాల్మీకి సామాజిక వర్గం బలమైనటువంటి కీ రోల్ పోషిస్తాయి. కాబట్టి మంత్రి గుమ్మనూరు జయరాంని కాంగ్రెస్ పార్టీలకు తీసుకొని కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పచెప్పి ఇటు కర్నూలు సంబంధించిన ఎంపీ గాను స్థానికంగా ఆలూరు నియోజకవర్గానికి తన కొడుకు ఎవరైతే గుమ్మనూరు ఈశ్వర్ ఉన్నారో ఈశ్వర్ని ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తే లాభం ఉంటుంది. ఆ ప్రతిపాదనలు కూడా కాంగ్రెస్ పార్టీ ఓకే చేసింది అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. మరి రేపు 29వ తేదీ షర్మిల కర్నూలు పర్యటన ఉంది. ముందుగా 30వ తేదీ అనుకున్నారు. అయితే షెడ్యూల్ ప్రకారం జరగడం లేదు. ఒకరోజు ముందుగా 29వ తేదీ షర్మిల కర్నూలు ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మనూరు జయరాం జాయిన్ అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే రాజకీయంగా ఈ 4 లిస్టులు ప్రకటించిన తర్వాత వైసీపీ అధిష్టానము కర్నూలు జిల్లాలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మనం ఎమ్ముడూరు నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే 2వ లిస్టులో మాచాని వెంకటేశ్వర్లు పేరు ప్రకటించారు. అయితే మాచాని వెంకటేశ్వర్లు చేనేత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అయితే తను స్థానికంగా ప్రజానాయకుడు అయితే కాదు, ఒక సర్వేర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి చెన్నకేశ్వర రెడ్డి ఎమ్మెల్యే సంబంధించినటువంటి అంచర వర్గంలో పనిచేస్తా ఉన్నాడు. తనకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ పనులు కానీ ఏ పనులు ఉన్నా చక్కదిద్దేటువంటి వ్యక్తి మాచాని వెంకటేశ్వర్లు. తను నమ్మిన బంటుగా చెన్నకేశ్వర రెడ్డి కుటుంబానికి ఉన్నాడు. కాబట్టి ఆ పేరు ప్రతిపాదించాడు. ఆ పేరు పరిశీలనలో పెట్టడమే కాకుండా అధిష్టానం నుంచి ఒప్పించి తీసుకొచ్చి ప్రకటించిన 3వ లిస్టులో ప్రకటించిన తర్వాత తన మాచాని వెంకటేష్ పేరు ప్రకటించిన తర్వాత మాత్రం స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులంతా కూడా ఇతను బలమైనటువంటి వ్యక్తి కాదు, వైసీపీ గెలవాలంటే మాత్రం మంచి ఫేమ్ ఉన్నటువంటి ఫెమిలియర్ ఉన్నటువంటి పట్టు ఉన్నటువంటి నాయకత్వం కావాలి. ఆ యొక్క ఉన్నటువంటి ఇదంతా కూడా ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి కుటుంబ సభ్యులకి ఎవరికి ఇచ్చినా బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తూ వ్యతిరేకంగా సమావేశాలు పెట్టి రాజీనామా కూడా సిద్ధమైనటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి తన కార్యకర్తలు తన వర్గానికి అందరూ కూడా సంధాయించారు. ఈ క్యాండిడేట్ అయితే సరిపోతుంది, ఈ క్యాండిడేట్ ని మనం కంపల్సరీ గెలిపించాల్సిన బాధ్యత ఉంది, నేను అధిష్టానంతో మాటిచ్చాను, కాబట్టి మాచాని వెంకటేష్ కి బలంగా నిలబడతామంటే కార్యకర్తలు ససమేర్ అన్నట్టు మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా నిన్నటి రోజున తాడేపల్లికి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డిని పిలిపించారు. అటువైపు మాజీ ఎంపీ బుట్టా రేణుకను కూడా తాడేపల్లికి పిలిపించారు. గతంలో ఈమె వైసీపీ పార్టీ నుంచి 2014లో పోటీ చేశారు, ఎంపీగా గెలిచారు. గెలిచిన తర్వాత కొంతకాలానికి టీడీపీలో వెళ్ళినప్పటికీ 2019 ఎలక్షన్ లో రావడం జరిగింది. అయితే ఈ మంత్రి ఎవరైతే ఎంపీ బుట్టా రేణుక ఉన్నారో మాజీ ఎంపీ, ఆమె పేరును ఖరారు చేశారు తాజాగా. అయితే అధిష్టానం అధికారికంగా ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు ప్రకటించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాచాని వెంకటేష్ కి అక్కడ చేనేత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇప్పటికే మాట ఇచ్చారు. ఒకవేళ ఆ ఓటు బ్యాంక్ ఏదైనా దెబ్బ కొట్టుంది లేకపోతే అనేటువంటి పరిశీలించిన తర్వాత చేనేత సామాజిక వర్గానికి సంబంధించిన మాచాని వెంకటేష్ ని చేనేత కార్పొరేషన్ చైర్మన్ గా ఇస్తామని ఒక హామీ ఇచ్చారు. చెన్నకేశ్వర రెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి తన కొడుకు జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తనకి ఎమ్మెల్సీ సీట్ ఇస్తాము. ఇప్పుడు తాజాగా మాత్రం మాజీ ఎంపీ బుట్టా రేణుక పేరు ఖరారు చేసినట్టు మనకు తెలుస్తుంది. అయితే తాజాగా అధిష్టానం మాత్రం అధికారికంగా వైసీపీ అధిష్టానం ప్రకటించాల్సింది. సచిన్ రైట్ హుసైన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం మంత్రి గుమ్మనూరు జయరాంకు వైసీపీ షాక్ ఇచ్చిందంటే ఇక్కడ అవుననే ప్రచారం జరుగుతోంది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మేయర్ బివై రామయ్యను ఫైనల్ చేసింది వైసీపీ అధిష్టానం. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బుట్టా రేణుక పేరును ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ 2 స్థానాలను రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.